పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చే యాల కదా, మరి పెద్ద మనిషి వార్త తీసుకొస్తాడో ఏనన్నా ముచ్చట్లకి మూతులు జాపి కూస్తున్నాడు. ఆర్చుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాల్తి వార్త? ఎదువారా వీని కోసం చూడబట్టి రాణి కొడుకు ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటాడో నేను చూస్తా. పొద్దెక్కేదాకా మంచం దిగకుండా నడింతలే మలుచుకొని పంటాడు, ఇక తప్పించుకొని చూస్తాడు. ఇప్పుడు రా కొడుక, ఇప్పుడు రా, ఎట్లా తప్పించుకుంటావో నేను చూస్తా. కానీ ఆగో ఏందే తాత గోడ సాటికి కూర్చొని ఎవరి కోసానికో చూస్తున్నట్టున్నావు? ఎవరి కోసానికి, ఎందుకోసానికి? నువ్వు సప్పుడు చేయక బుజ్జి, నీ వార్తలు నువ్వు చదువుకో. నాకు ఇవాళ ఒక తోటి పని ఉన్నది, వాని కోసం ఎదురు చూస్తాను. కొడుకు ఇవాళ రాణి రాణి ఇటు ముఖాన్ని రాణి. అరే వార్త తీసుకొచ్చేది ఇచ్చిపెట్టి ఎవరి కోసానికో ఎదురు చూస్తున్నా అని గాడ నతికి నతికి దాక్కుంటున్నావు. ఎవరి కోసానికో చెప్పరా? అదే జరసేపు సప్పుడు చేయకుండా ఊకే ఇక్కడికి వచ్చావు. కుక్క మొరిగినట్టు మొరుగుతాను, కుక్క చెవులదానా? జరసేపు ఆగరాదు, ఎవరి కోసం ఎదురు చూస్తానో నీకే తెలుస్తుంది. రారా నా జబ్బరకుండా దా 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 దా. అగో ఆ అన్నతోని నీకేం పంచాదే తాత? పాపం ఆ అన్న ఏదో అర్జెంట్ పని మీద పోతున్నట్టున్నాడే. అరే ఎన్ని రోజులని తప్పించుకొని తిరుగుతావురా? మాట అన్నప్పుడు మాట మీద నిలబడవా? అరే అలకదక్కువడా మందిలో మాటలు అంటావు, మళ్ళీ ముఖం కనిపించకుండా తిరుగుతా అంటావు. ఏందని అటు చెప్పురా. నన్ను లంగాంచివి, దొంగంచివి, దమ్ము ఉంటే మందిలో కూర్చుందాం దా, చర్చించుకుందాం దా అని సవాల్ ఇస్తుంది. మరి ఆ సవాల్ మీద నిలబడవారా? దోసేలే ముసలాడా, నువ్వు పిలిచినప్పుడు నేను ఎందుకత్తా, నాకు వీలైనప్పుడు నేనత్తా. ఇంతకు మీ సవాల్ ఏంటి, మీ పంచాయతీలు ఏంటిదే తాత? నాకు చెప్పరాదుండ్రే, మీకు పుణ్యం ఉంటది. అరే వీడు మన ఊళ్ళో అటు వాడ కట్టుకుంటే ఆర్డు నెంబర్గా పనిచేసింది పిల్ల. నేను మన వాడ కట్టుకుంటే ఆర్డు నెంబర్ను కదా. అయితే వీడి ఆట వీళ్ళ వాడ కట్టను మస్తు అభివృద్ధి చేసిందట ఈ మొగోడు. నేనేమో వచ్చిన నిధులు నా జేబులో నూక్కొని మన వాడ కట్టను మొత్తం సత్యనాశ చేసి పారేసిందట. ఆ ముసలోనికి దమ్ము ధైర్యం ఉంటే నాతోటి చర్చకు రావాలి అని సవాల్ ఇసిరిండు. మరి సవాల్ ఇసిరిన మొగోడు చర్చకు సిద్ధంగా ఉండాలి కదా. నేను చర్చకు పోతేనేమో ఇగో ఇంత నడింత పక్కేసుకొని మలుపుకొని పన్నాడు. రావేమరా, లోట పట్టుకొని పోతానేంద్ర కదా కూడా రమ్మని పిలిస్తే. అవును నిజమే కదనే అన్న, సవాలు చేసినోనివి మాట మీద నిలబడాలి కదా. అరే నీ వాడకట్ట నువ్వు బాగా అభివృద్ధి చేస్తే ఆ వాడకట్ట అభివృద్ధి జరిగినట్టు ఎవరు మాట్లాడుకోవాలరా? నీ వాడకట్ట జనం మాట్లాడుకోవాలి. నువ్వే మైక్ అందుకున్నప్పుడు వాళ్ళ జనం ముంగట పోగైనప్పుడు వాళ్ళ దెబ్బలు బాగా తలుచుకుంటావేంద్రా. నువ్వు నీ వాడకట్టను అంతగానో అభివృద్ధి చేసిన మోగోనివి అయితే మరి నీ వాడకట్టకున్న వరద నీళ్ళు అన్ని తొవ్వ మీద ఎందుకు పారుతానేరా? చూద్దాంపా, చూద్దాం తారా, చూద్దాం తారా అంచనా ఇంకా చెయ్య. అరే నీ యవ్వ, ఆ అన్నేదో మందిలో మాట ఆగక అట్లా అన్నాడు కావచ్చు తీయరాదే. నువ్వు గంత సీరియస్ ఎందుకు అవుతున్నావు చెప్పు? అరే ఎప్పుడు చూడు మందిలో నా పరువు తీసినట్టే మాట్లాడతాడు పిల్ల అంచనా. నా బట్టలు ఆట ఊడ తీసి ఉరికించుకుంటూ కొడతాడట, నా పేగులు తీసి మెడలు వేసుకుంటాడట. ముసలోనికి దమ్ము ధైర్యం ఏమి ఉంటే మొగోడే అయితే నాతో చర్చకు రావాలి అని సవాల్ ఇస్తున్నాడు. మరి సవాల్ ఇస్తున్న మొగోడు గ్రామ పంచాయతీ కాడికి రావాలి కదా. నేనత్త నువ్వేడిపోతానవరా లోట పట్టుకొని? నేను ఎడిపోయినవరా నువ్వు? వీలు కాలే, నేను ఊరిపోయినా. మరి వీలు కానోనివి సవాల్ ఎందుకు చేసినావు? మందిలో మాట అంటే అయిపోతుంది అనుకున్నావా? మైక్ అందుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడుతుంది అని అనుకున్నావా? నీ వాడకట్టకి ఎంత నువ్వు అభివృద్ధి చేసినావో నా వాడకట్టకి ఎంత అభివృద్ధి జరిగిందో మందిని అడుచుకుందాం పా, జనాలను అడుచుకుందాం పారా, జనాలను అడుగుదాం పారాంచనా పా. అరే నీ యవ్వ, ఎప్పుడు పంచాయతీలే నానే ఆ అన్న గల్లు ఇడిచిపెట్టే. అట్టెట్లు ఇడిచి పెడితేనే అబద్ధాన్ని 10 సార్లు మొత్తుకోగానే అది నిజమైపోతుంది అనే. వీడేమో మందిలో మాట అని తప్పించుకొని తిరుగుతా అంటాడు. దమ్ము ధైర్యం ఉంటే సవాల్ ఇసిరినప్పుడు నేను వచ్చినప్పుడు వీడు రాడా? వీడేమో తప్పించుకొని తిరుగుతాడు, నేను మందిని వేసుకొని పోయామో గ్రామ పంచాయతీ కాడ కూర్చొని ఉండాలా. ఇట పోతానేమోరా పా, చర్చలకు బారా పా నాడు. ఇడిచిపెట్టు ముసలా, ఇడిచిపెట్టు. పులపల తీసుకొచ్చిన నీ బద్దలు భాషంగా కావాలి. ఉంది కదా నీ బద్దలు భాషింగాలు కాకుండా ముసలాడు వాళ్ళని తీసుకొస్తా, నీ సంగతి చెప్తావు. రాప రాప, ఎవరు తప్పించుకొని తిరుగుతాడో జనాలు చూస్తారు కానీ పాప. అరే ఏం పంచాయతీలు ఏం కథలే తాత, గాలికి పోయే కంపను గోసుకి తలిగించుకున్నాడు అవసరమానే నీకు? అరే అది కాదు పిల్ల, ఇప్పుడు మళ్ళా రాబోయే సర్పంచ్ ఎలక్షన్లకు వానికి ఆర్డు నెంబర్ సీటు కావాలని అనుకుంటే వాళ్ళ పార్టీల కాడికి పోయి అయ్యా బాంచనని అడుక్కోవాలి. అంతేగాని నా మీద సవాల్ చేసి నన్ను ఇష్టం ఉన్నాడు తిట్టుడేంది? వాడు రాములు గాడు, వాడు ముసలోడు, వాడు శాతగానుడు, వానికి దమ్ము ధైర్యం ఉంటే మందిని తీసుకొని నేను సవాల్ కత్తా చర్చకు వాడు సిద్ధమైతే రావాలి అని అన్నప్పుడు మరి ఆ మాట మీద నిలబడాలి కదా. ఈ అల్కదక్కోడు తప్పించుకొని తిరుగుతాడు. చెప్పు ఇక నువ్వే చెప్పు. అరే రాజకీయం అన్నప్పుడు అట్లా సవాలు ఇసురుకుంటారే, అయినంత మాత్రాన అన్న మాట మీద అందరూ నిలబడతారానే? అరే మాట మీద నిలబడే శాతగానోడు మందిలో మాట్లాడద్దు, సవాల్ ఇసురద్దు.
మైకు దొరికింది కదా అని మందిలో నోటికి ఎంత వస్తే అంతే మురుగుడేనా కుక్క కదా మురిగినట్టు అరే చర్చకు వచ్చి మందిలో కూర్చొని నాది తప్పేందో నిరూపిస్తే ఆ మంది నా నోరు చూస్తారు కదా ఈయన వాళ్ళు కదా సరే సరే కానీ క్రమ వార్తలు అయితే చదువుకో వాడు మళ్ళీ ఇసొంటి మాటలు ఏమన్నా మాట్లాడాలి వాడి సంగతి ఎంతో నేను చూస్తా కదా ఇడిచిపెడతాను లేకుంటే మా ముసలోడు ఉన్న కాడ ఉండడమ్మా ఊళ్ళో ఎవరితోనో ఒకరితోని దినామ ఒక పంచాయతీ పెట్టుకుంటాడని తిట్టబుద్ధి అవుతుంది గాని మరి అన్న కూడా మందిలా మా ముసలోని తిట్టుడు మళ్ళా మా ముసలోడు రేషానికి పోతే జాడపత్త లేకుండా పోవుడు పద్ధతి కాదు కదా ఏందో ఈ నడుమ కొందరు కథలు కూడా గిట్లనే ఉన్నాయి మేం బురద చల్లుతాం మీరే గడుక్కోండి అన్నట్లే చేస్తున్నారు